ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఒక మహిళ మృతి, ఒక బాబు తీవ్రమైనటువంటి గాయాలు కావటం, ఇవన్నీ అంశాల మీద ఆల్రెడీ అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది. ఆయన అరెస్ట్ అయ్యాడు, రిమాండ్కి కూడా వెళ్ళాడు. ఆ తర్వాత బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మనం ఇప్పటికే చూసాం. ఆ తదనంతరం అంతా కూడా రాజకీయం నడుస్తుంది. దాని వెనకాల జరిగేటువంటి రాజకీయ పరిణామాల మీద మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటన కానివ్వండి, అంతకుముందు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి అంశాల మీద రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి సినిమా పరిశ్రమకి బెదిరింపుల కిందే లెక్క. మా ఆధీనంలో లేకపోతే, లేదా మేము చెప్పినట్టు వినకపోతే ఖచ్చితంగా మా చర్యలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని, ఒక రకమైనటువంటి ఒక అధికారాన్ని ముఖ్యమంత్రి స్పష్టంగా సినిమా పరిశ్రమకి వెల్లడించాడు అనేటువంటిది అర్థం అవుతున్నటువంటి అంశం. అల్లు అర్జున్ మీద కేసు పెట్టాలని ఎవరో తప్పుపట్టరు, కేసు పెట్టాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే అని చేస్తారు. కానీ అరెస్టు జరిగినటువంటి తీరు కానీ, అరెస్టు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల వ్యవహారం కానివ్వండి, ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి తీరు కానివ్వండి, అసెంబ్లీలో ఆయన మాట్లాడిన తర్వాత పోలీసులు అందరూ కూడా పొలోమంటూ ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళు వెల్లడించినటువంటి తీరు, వ్యవహారం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అల్లు అర్జున్ని టార్గెట్ చేశారు అనేటువంటిది మాత్రం కనపడుతున్నటువంటి విషయం. అయితే బహుశా నేను అనుకుంటున్నాను అల్లు అర్జున్ కూడా ఏమీ తగ్గేటట్టు కనపడటం. అల్లు అర్జున్ కూడా అదే రోజు ముఖ్యమంత్రి మాట్లాడిన రోజే ఆ సాయంత్రమే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. తన మీద అసత్యమైనటువంటి ప్రచారం చేస్తున్నారు అనేటువంటి విధంగా కూడా డైరెక్ట్ గానే ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు అల్లు అర్జున్ కూడా. దాంట్లో సందేహమే లేదు అసలు. ఎందుకంటే నాకు తెలిసి అయితే సినిమా పరిశ్రమలో ఆ స్థాయిలో ఒక సీఎం మాట్లాడిన తర్వాత, అది కూడా అసెంబ్లీలో ఆ విధమైన ప్రకటన చేసిన తర్వాత, ఇంకొక ఏ హీరో కూడా ఆ స్థాయిలో మాట్లాడగలిగిన అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ధైర్యమే చేయలేదు ఇప్పుడు వరకు అయితే నేను చూసినంత వరకు. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి టికెట్ రేట్లు, వ్యవహారం, ఇవన్నీ తగ్గించినటువంటి అంశాల మీద చిరంజీవి దగ్గర నుంచి పెద్ద పెద్ద హీరోలుగా చెప్పుకునేటువంటి ప్రభాస్, మహేష్, వీళ్ళందరూ వచ్చి ఏ విధంగా ముఖ్యమంత్రి దగ్గర సాగిల పడ్డారో మనం అందరం చూసాం. దాని మీద చాలా విమర్శలు కూడా వచ్చాయి. పవన్ కళ్యాణ్ కూడా ఒక సందర్భంలో కూడా దాని మీద కూడా మాట్లాడాడు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశం. అలాంటి సినిమా పరిశ్రమలో ఈ రోజున అల్లు అర్జున్ ఆ స్థాయిలో ఒక రకమైనటువంటి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయటం అనేటువంటిది, ఎందుకంటే ప్రభుత్వ వ్యవహార శైలి మీద ఖచ్చితంగా అది ఒక తిరుగుబాటు లాంటిదే. అందుకనే వీళ్ళు కూడా ఇప్పుడు ఓయూకు సంబంధించినటువంటి జేఏసీ పేరుతో కొంతమంది అల్లు అర్జున్ మీద ఇంటి మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విషయంలో మరి అక్కడ ప్రభుత్వము ఆ దాడి జరిగిన తర్వాత ఇప్పుడు భద్రత కల్పించారు అల్లు అర్జున్. అది ప్రభుత్వ వైఫల్యం కాదా? అసలు సంధ్యా థియేటర్ దగ్గర ఆ విధంగా ఒకవేళ పర్మిషన్ వాళ్ళు అడిగారు, ఇవ్వనటువంటి పోలీసులు అల్లు అర్జున్ రాకుండా ఎందుకు నిరోధించలేకపోయారు? అదే విధంగా అక్కడ లాఠీ చార్జ్ జరిగేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా అంటే ముందస్తు చర్యలు తీసుకోవటంలో పోలీస్ శాఖ వైఫల్యం ఉందా లేదా? దీని మీద ఏమైనా పోలీస్ శాఖ ఏమైనా విచారణకు ఆదేశించిందా ఇప్పటి వరకు? అక్కడ పోలీసులు ఏమన్నా వివరణ కోరారా? అక్కడ ఎస్హెచ్ఓ కానీ, ఏఎస్పీకి సంబంధించినటువంటి వాళ్ళ వ్యవహారంలో కానీ వాళ్ళ తప్పులు ఏమన్నా ఉన్నాయా లేవో అనేటువంటి విషయం మీద ఇప్పటి వరకు ఏమన్నా దర్యాప్తు జరిగిందా? ఎందుకు ఎంక్వైరీ దాని మీద ఎందుకు జరగటం లేదు? ఇవి కూడా కీలకమైనటువంటి అంశాలు. ఒక మహిళ చనిపోవటానికి, ఒక బాలుడు ఈ రోజున ప్రాణాపాయ స్థితిలో ఉండటానికి పోలీసుల వైఫల్యం, నిర్లక్ష్యము, అదేవిధంగా పోలీసుల యొక్క కరప్షన్ కూడా కారణం అనేటువంటి అంశం కూడా ఉంది. ఈ రోజున చర్చ ఒకటి నడుస్తుంది ప్రజల్లో. ఎందుకంటే సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ విధంగా షోలు లేకపోతే మిగతా విషయాలు ఇవన్నిట్లో పోలీసుల పాత్ర లేకుండా, పోలీసుల యొక్క ప్రమేయం లేకుండా ఈ విధంగా జరిగేటువంటి అవకాశం లేనే లేదు. ముందు 2వ తేదీన వాళ్ళు పర్మిషన్ అడిగారు, ఇవ్వనటువంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ అక్కడికి ఎలా చేరుకుంటాడు? ఆ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే పోలీసులకు సమాచారం. వాళ్ళు ఆ విధంగా ప్రదర్శనగా వస్తుంటే పోలీసులు ఎందుకు అనుమతించారు? అనుమతించకుండా నిరోధించాల్సినటువంటి బాధ్యత పోలీసులదా కాదా? దాని మీద ఎందుకు మాట్లాడటం లేదు పోలీసు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు? ఈ అంశం కూడా ఖచ్చితంగా
చర్చ అయితే మాత్రం ప్రజల్లో జరుగుతుంది. అలాగని ఇలా మాట్లాడినంత మాత్రాన అల్లు అర్జున్కి సపోర్ట్ చేసినట్టు కదా. అల్లు అర్జున్ ఆల్రెడీ నిందితుడు ఈ కేసులో. ఆయన అరెస్ట్ చేయాల్సిందే, అరెస్ట్ చేశారు పోలీసులు. అది ఎలాగూ ఈ రోజు నుంచి రోజువారీ విచారణ కూడా పోలీసులు చేస్తామని అంటున్నారు. చేయాలి కూడా, ఖచ్చితంగా చేయాలి, తప్పేవద్దో తేల్చాలి ఇవన్నీ. ఇప్పుడు ఇక పొలిటికల్కి సంబంధించినటువంటి అంశానికి వచ్చేసరికల్లా పొలిటికల్ కూడా ఇది ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగానే భావించాల్సి ఉంటుంది. నాకు తెలిసి అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సంవత్సర కాలంలో 2 ప్రధానమైనటువంటి అంశాలు రాజకీయ ప్రధానమైనటువంటి అంశాలుగా ఉన్నాయి. ఒకటి హైడ్రా, రెండోది మూసీకి సంబంధించినటువంటి అంశం. మూడో అంశంగా ఇప్పుడు అల్లు అర్జున్ మీద సంబంధించినటువంటి కేసు రాజకీయాలని తీవ్రంగా ప్రభావితం చేసేటువంటి అంశంగా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ అల్లు అర్జున్ మీద కక్ష కట్టింది అనేటువంటి విధంగా ఒక వాదన వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టిందా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం, లేక రేవంత్ రెడ్డి? అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి కృష్ణాంజనేయులు గారు, మీకు గుర్తుంటే ఉంటే 2009-10 మధ్య కాలంలో చవాన్ గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం ఆయన బీజేపీలోకి షిఫ్ట్ అయ్యారు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే బాలీవుడ్ తోటి ఏదో ఆయన గొడవ పెట్టుకున్నప్పుడు ఆయన పిలిచింది, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలిచి మాట్లాడింది, 2 వైపులా సర్ది చెప్పి పంపించింది. ఈసారి కూడా ఆ తరహా ఇంటర్వెన్షన్ ఉంటుందా? ఎందుకంటే మెగా స్టార్ నేరుగా 10 జనపద్ తలుపు తట్టబోతున్నారని స్పష్టమైన సమాచారం. ఇక్కడ ఒక విషయం మాత్రం నాకున్నటువంటి సమాచారాన్ని దాన్ని నేను చెప్తానండి. మెగాస్టార్ చిరంజీవి సహాయం అల్లు అర్జున్ తీసుకుంటాడని కానీ, లేకపోతే మెగాస్టార్ చిరంజీవి వెళ్ళి ఏదో కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడతాడని కానీ నేను అనుకోవటం లేదండి. అల్లు అర్జున్ ఈ విషయాన్ని తను స్వతంత్రంగా, తను సమర్థవంతంగా దీన్ని సరిదిద్దుకోగలరు, లేకపోతే సరి చేసుకోగలరు. రాజకీయంగా కూడా అతనికి కావాల్సినటువంటి ఆ విధమైనటువంటి వ్యవహారం ఉంది బ్యాక్గ్రౌండ్ లో అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనంటే ఆల్రెడీ కిషన్ రెడ్డి అల్లు అర్జున్కి అనుకూలంగా మాట్లాడారు. అల్లు అర్జున్ మీద ఈ విధంగా ప్రభుత్వము కక్ష సాధింపుగా పాల్పడుతుంది అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి. బీజేపీ సపోర్ట్ ఉంది అక్కడ ఆల్రెడీ. కాంగ్రెస్ ఈ విధంగా కక్షాదింపుకు పాల్పడటం ఏంటి అనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాకు తెలిసి పురంధేశ్వరికి కూడా అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూనే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున కేంద్రంలో అధికారంలో ఉంది ఎవరు? ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అవసరమైతే నేను అనుకుంటాను ఈ సమస్యలు ఇవన్నీ పరిష్కారం అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ నేరుగా అమిత్ షా లేక నరేంద్ర మోడీతో వాళ్ళకి ఆయనకి ఇంటర్వ్యూ దొరికిన ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఆశ్చర్యపడాల్సినటువంటి మనం విషయం కూడా కాదని నేను అనుకుంటున్నాను. భవిష్యత్తులో బీజేపీ దీన్ని అనుకూలంగా మలుచుకునేటువంటి దానికి అవకాశం కూడా ఉంటుంది అనుకుంటున్నాను. కాంగ్రెస్ కక్షాదింపు. మీ దగ్గరికి ఒకసారి శివపార్వతి గారు, కూటమి నేతలు ఘాటు మాటలు దీని మీద, జనసేన మాత్రం చాలా సైలెంట్గా ఉంది. ఎందుకో అర్థం కావట్లేదు. కూటమిలో కూడా పరస్పర భిన్నమైన అభిప్రాయాలు. కాసేపాగి మన విజయకిరణ్ గారి దగ్గర కూడా వెళ్తాను. మొన్న వాళ్ళ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారేమో బెనిఫిట్ షోల రద్దు మీద తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. అది తప్పుడు నిర్ణయం, దాన్ని వ్యతిరేకిస్తున్నాను. నిన్న బండారు సత్యనారాయణమూర్తి గారు ఈ బెనిఫిట్ షోలు ఏంటి, ఈ హడావిడి ఏందని ఆయన, విష్ణుకుమార్ రాజు గారు ఆయన కూడా మాట్లాడారు. మరి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరిది ఒక మాట, విష్ణుకుమార్ రాజు గారిది ఒక మాట, బీజేపీలో అలా ఉంది. అసలు ఏ మాట లేనిది జనసేన ఎందుకని? వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. అంటే ఇక్కడ ఒక మహిళా మృతి, ఒక బాలుడు అతను హాస్పిటల్లో చాలా అపస్మారక స్థితిలో ఉన్నాడు. దీని గురించి ఏది మాట్లాడినా రాజకీయం చేసే పరిస్థితి చూస్తున్నాం ఇప్పుడు. సో దాని వల్ల ఎట్లా ఏంటి అనేది ఒక అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఒక వర్షన్ వినిపిస్తుంది, అల్లు అర్జున్ గారు ఒక వర్షన్ వినిపిస్తున్నారు. ఇది ఏది నిజం అని తేల్చాల్సింది న్యాయస్థానాలు. ప్రజలకి వాళ్ళు అప్పీల్ చేసుకుంటున్నారు. ఆ రేవంత్ రెడ్డి గారు ఏమీ చర్చలు లేనట్టు అసెంబ్లీలో అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడటం నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే 48 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోతే సామాన్యుల మీద ఆయనకు అంత నిజంగా ప్రేమ ఉంది కదా. ఇప్పుడు మహిళ చనిపోయిందని చాలా బాధపడుతున్నారు ఆయన. సో అదే బాధ 48 మంది విద్యార్థులు చనిపోయినప్పుడు ఎందుకు లేదు? అలాగే ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు తెలంగాణలో, వాళ్ళ మీద ఎందుకు లేదు? వాళ్ళ సొంత తమ్ముళ్లే ఒక అతన్ని బెదిరించి ఒక అతను సూసైడ్ నోట్ పెట్టాడు. రేవంత్ రెడ్డి గారు బాధలు చట్టం అందరికి చుట్టం కాదు కదా, మరి వాళ్ళ తమ్ముళ్ళ మీద ఎలాంటి అలాగే అసెంబ్లీలో కూడా ఆయన ఒక చర్చ నడపాల్సింది. అప్పుడు మేము
గవర్నమెంట్ ని అప్రిషియేట్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ సామాన్యుల గవర్నమెంట్, సామాన్యులు ఎంతటి వాళ్ళైనా సరే దించేసి ఎవరినైనా సరే ఒకేలాగా ట్రీట్ చేసి అందరినీ కావాలంటే బొక్కలో పంపిస్తుంది. సో వీళ్ళు జెన్యున్ గా ఉన్నారు అనేది మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. బట్ ఇక్కడ ఇన్ని ఫెయిల్యూర్స్ కనబడతా అల్లు అర్జున్ మ్యాటర్ ఎక్కడ అంటే ఇప్పుడు బెనిఫిట్ షోలు గాని, సినిమా హీరోల షోస్ గాని, లేకపోతే ఇది గాని అన్ని చోట్ల ఇప్పుడు గత ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచి ఎన్నో ఘరానా మొగుడు సినిమా అప్పుడు 2 లారీల చెప్పులు ఒక దాంట్లో 2 లారీల చెప్పులు అన్ని ఎత్తితే తర్వాత రోజు తెలిసాయి. ఒక 2-3 ఇట్లాగే కోమాలో పోయిన పరిస్థితి, కొంతమందికి దెబ్బలు లేని పరిస్థితి. ఇలాంటి గతంలో చాలా జరిగాయి, ఇది ఒక్కటే కాదు. ఆ సద్దినోత్సవ వేడుక మీ ఊళ్ళోనే జరిగింది. ఇది ఒక్కటే కాదండి, అది జరుగుతానే ఉన్నాయి. కానీ గవర్నమెంట్లు ఫెయిల్యూర్ గా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక హీరో వస్తే ఒక థియేటర్ కి మీరు సరైన సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారంటే ఏంటి మీ గవర్నమెంట్ మీ కెపాసిటీ ఏంటి? ఒక థియేటర్ లో ఒక హీరో వస్తే మీరు కంట్రోల్ చేయలేకపోయారా? అక్కడ మీ ఫెయిల్యూర్ అర్థమైపోయింది. మీ ఫెయిల్యూర్ కప్పుపుచ్చుకోవడానికి అంటే అల్లు అర్జున్ రావడం 100% రాంగ్. అది ఎవరు రైట్ అని నేను చెప్పట్లేదు, అల్లు అర్జున్ నేను సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ. సో నా వర్షన్ ఏంటంటే ఒక హీరో సరే అతనికి మిస్కమ్యూనికేషన్ వల్ల మీది ఆర్డర్ లేదనో లేకపోతే మీ పర్మిషన్ అతనికి మేబీ మేనేజర్స్ వాళ్ళ పిఆర్ టీం చెప్పు ఉండకపోవచ్చు. ఆ రోజు థియేటర్ లో అతను అంటున్నాడు నాకు తర్వాత రోజు తెలిసింది ఆవిడ చనిపోయిన విషయం, తెలిస్తే నేను ఎందుకుంటా. ఎందుకంటే అతను మెంటాలిటీ ప్రకారం చూసుకున్న అల్లు అర్జున్ గారు ఇంతకు ముందు ఎవరికైనా అభిమానులు బాగాలేదంటే పరుగున వచ్చేవాళ్ళు. అతను ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు జనసేన తరఫున కూడా చాలా మంది నీళ్లు లేవంటే ఎన్నో బోర్లు వేయించాడు ఆయన శ్రీకాకుళం జిల్లాలో. ఎందుకంటే సామాన్లు ఏదైనా ఇబ్బంది ఉంది అంటే అతను వెంటనే స్పందిస్తారు. అలాంటి మనస్తత్వమే. ఒక మహిళ చనిపోయిందన్నా కూడా ఆయన థియేటర్ లో ఉన్నారంటే నేనైతే నమ్మట్లా, 100% నేను నమ్మను. అతనికి మేబీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండకపోవచ్చు, అక్కడైతే ఖచ్చితంగా అక్కడ ఏదో గ్యాప్ ఉంది. అది ఏంటి అతనేమో నాకు తెలీదు, నాకు తర్వాత రోజు తెలిసాక నేను వీడియో రిలీజ్ చేశా, నేను నా టీంను పంపించాను. అతను ఆ చనిపోయిన రేవతి భర్త కూడా చెబుతున్నాడు నాకు వెంటనే వచ్చారండి వాళ్ళు అల్లు అర్జున్ టీం, నాకు 10 లక్షలు చెక్ ఇచ్చింది, ఇంకా డబ్బులు ఇస్తా ఉన్నారు, హాస్పిటల్ తో మాట్లాడుతున్నారు, మేనేజర్ డైలీ వస్తున్నాడు, వాళ్ళ టీం మా దగ్గరే ఉంటుంది, మీకేం కావాలన్నా మేము చూసుకుంటా అంటున్నారు, ఇప్పుడు నేను కేసు విత్డ్రా చేసుకుంటా, ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని మృతురాలి భర్త చెప్తున్నాడు. సో ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే ఇంక ఏది లేనట్టు అల్లు అర్జునే ఒక విషయం అయినట్టు, రాష్ట్రంలో ఇక ఏ బాధలు లేనట్టు, సామాన్యులు అందరూ ప్రశాంతంగా ఉంటున్నట్లు ఇక దాన్ని అసెంబ్లీలో చర్చ పెట్టారు చూడండి. అదే కొంచెం హాస్యాస్పదంగానూ ఆశ్చర్యంగా కూడా అనిపించింది. అంటే అసెంబ్లీలో చర్చించేంత స్థాయి ఉన్న విషయమా ఇది అని. మళ్ళీ వస్తా రవికిరణ్ గారి దగ్గరికి వెళ్తారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు కాన్వాయ్ల కింద ఒక్క నిమిషం అండి, ఒక్క సెకండ్. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్తుంటే కాన్వాయ్ల కింద కూడా బాలికలు మృతి చెందిన న్యూస్ చదివాము. వాటి మీద కూడా ఆయన ఇంతే స్థాయిలో రెస్పాండ్ అయినట్టయితే నేను సెల్యూట్ చేసేదాన్ని రేవంత్ రెడ్డి గారికి. రైట్ రవికిరణ్ గారు, సో పొలిటికల్ టర్న్ తీసుకుందండి ఈ మొత్తం ఎపిసోడ్, పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈరోజు 10 జనపద్ ఇంటర్వెన్షన్ దాకా వెళ్ళింది. కారణం ఏంటంటే అల్లు అర్జున్ని మీరు భుజాన వేసుకుని వెళ్ళిపోవటం కాంగ్రెస్కి ఏమాత్రం నచ్చలా. సో కాంగ్రెస్ హ్యాస్ టు టేక్ ఎ స్టాండ్. అందుకని అక్బరుద్దీన్ ఓవైసీ భుజం మించి అసెంబ్లీలో తుపాకీ పేల్చింది. ఆయన చేత మాట్లాడి తెలుగు సినిమాలు ఎన్నడూ చూడని, తెలుగు సినిమాల గురించి ఎన్నడూ వ్యాఖ్యానించిన అక్బరుద్దీన్ ఓవైసీ అనర్గళంగాను అసలు అద్భుతంగాను ప్రసంగించేసి కన్నీళ్లు పెట్టుకుని అసలు విపరీతమైన ఆవేదన వ్యక్తం చేశారు. దాని మీద ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యారు. పోతుల్లాగా జనాలు గేట్ల మీద పడిపోతున్నారనే మాట అన్నారు. ఆయన ఆవేదన అర్థం చేసుకోవచ్చు, కానీ భాష విషయంలో అభ్యంతరాల మీద సోషల్ మీడియా గట్టిగా నిలదీసింది. చూశారు కదా ఈ ఎపిసోడ్ మొత్తం. వాసుదేవన్ గారు వాయిస్ వస్తుందండి? వినిపిస్తుందండి. హలో, వినిపిస్తుందండి. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 99 టీవీ వీక్షకులకు శుభోదయం అండి. ముందుగా ఈరోజు ఉదయం పేపర్లో చదివాను, కిమ్స్ ఆసుపత్రి డాక్టర్స్ బులెటిన్ రిలీజ్ చేశారు. బాబు శ్రీతేజ ఆక్సిజన్ వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నారని, అలాగే ఆహారం కూడా తీసుకుంటున్నారని చెప్పేసి మీ పేపర్లో చదివాను. చాలా ఆనందం. ప్రజలందరి యొక్క ప్రేయర్స్, వారి యొక్క ఆశీర్వాదాల వల్ల బాబు రికవర్ అవుతున్నారు. ఇంకా చక్కగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాం. అయితే వారి తల్లి గారి మరణాన్ని ఎవరు తీసుకురాలేరు, అది చాలా బాధాకరం. ఇంకోటి, ఇందాక మీ స్టార్ట్ చేసే ముందు బిగ్ బైట్ లో మంత్రి సీతక్క గారు మాట్లాడుతున్నారు, ఏంటి ఈ స్మగ్లింగ్ సినిమా, ఏదైనా మానవ హక్కుల సినిమాలకైతే అవార్డులు ఇవ్వాలి కానీ ఈ స్మగ్లింగ్ సినిమాలకి అవార్డు ఎలా ఇచ్చారు బీజేపీ వాళ్ళు చెప్పారు. మరి వాళ్ళకి ఏ సమాచారం ఉంటుందో నాకైతే అర్థం కాలేదు. సినిమాకి ఎవరు ఇచ్చారు అవార్డు?
2021లో అల్లు అర్జున్ గారికి ఇచ్చిన అవార్డు ఏంటి? ఒక చిత్రంలో ఒక లీడింగ్ రోల్ లో ఉత్తమ నటన ప్రదర్శించినందుకు నటనకి అతనికి ఇచ్చారు అవార్డు, సినిమాకి ఏం ఇవ్వలేదే. ఆ 2021లో అవార్డు ఇచ్చింది ఎవరికి? మానవ హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా ఇచ్చారు. సీతక్క గారు మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఎవరు హరించారు మానవ హక్కులు? ఏ ప్రభుత్వం హరించింది? కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరిని? నంబి నారాయణ గారిని, సైంటిస్ట్ నంబి నారాయణ గారిని. రాకెట్రీ ఇన్ సినిమా ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మానవ హక్కులు హరించి అతని మీద ఎస్పినాజ్ కేసు, దేశద్రోహం కేసు పెట్టి ఒక సైంటిస్ట్ ని రాకెట్ ఇంజిన్ తయారు చేయనివ్వకుండా మీరు సంవత్సరాల పాటు జైల్లో పెడితే ఆయన మానవ హక్కులు పోరాటం చేసి తిరిగి బయటకు వచ్చి ఆయన మీద తప్పుడు కేసు పెట్టిన వాళ్ళని తిరిగి మళ్ళీ జైల్లో పెట్టించారు. ఆ ఇతివృత్తానికి అవార్డు ఇచ్చారు సీతక్క గారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దయచేసి తెలుసుకోండి విషయాలు. సగం నాలెడ్జ్ తో వచ్చేసి ఏదేదో మాట్లాడితే సమంజసం కాదు. ఇంకోటి, నేను మా జనసేన ప్రతినిధి శివపార్వతి గారు చెప్పిన దాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. చక్కగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మహిళ చనిపోతే, నింద కూడా చూశాను బయట, మహిళ చనిపోతే మీరు స్పందించరా అని. తప్పనిసరిగా అందరే ఆవేదనగానే ఉంది. మహిళ చనిపోయారు, ఆవేదనగానే ఉంది. కాకపోతే ఈ ఆవేదన అందరికీ ఎందుకు చూపించరు? అందరికీ రైతులు చనిపోయారు, 100 మంది మీ రాష్ట్రంలో సూసైడ్ చేసుకున్నారు, వాళ్ళకి ఎందుకు స్పందించరు? అలాగే ఆటో డ్రైవర్లు, మీరు ఫ్రీ ఆర్టీసీ పెట్టారు, ఆటో కార్మికులు 100 మంది సూసైడ్ చేసుకున్నారు, వాళ్ళ గురించి ఎందుకు స్పందించారు? అందరి మీద స్పందించచ్చు కదా. ఇప్పుడు మా పురంధేశ్వరి గారు కూడా ఇందాక మీరు అన్నట్టు ఎక్కడ బెనిఫిట్ షోల గురించి ఏం మాట్లాడలేదండి. మా రాష్ట్ర అధ్యక్షుడు వారు ఏంటంటే A11 గా ఉన్నారు అల్లు అర్జున్ గారు, ఆయన్ని A1 గా చేసే విధంగా ఆయన వల్ల అంతా జరిగిపోయినట్టుగా ఎందుకు అలా చిత్రీకరిస్తున్నారు, ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఈ రోజు జరిగిన ఘటన మీదండి అందరూ అనేది ఏంటంటే అన్ని పక్షాల్లో తప్పుంది. అటు అల్లు అర్జున్ గారు తప్పుంది, అలాగే పోలీస్ శాఖ తప్పుంది, సంజయ్ థియేటర్ తప్పుంది, ఆడియన్స్ తప్పు కూడా ఉంది. అందరి తప్పు ఉండి జరిగిన ప్రమాదం అది. అంతేగాని మీరు అన్ని మానేసి ఒక్క వ్యక్తి మీద రుద్దేసి అతన్నే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఊరేస్తారన్న విధంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడటం అన్ని పక్కన పెట్టి ఎంఐఎం కాంగ్రెస్ కుమ్మక్కయ్యి అది అక్కడ జోడీ కనబడుతుంది. అక్కడ ఎంఐఎం కాంగ్రెస్ ఎత్తడం ఏంటి, ఇది గంట సేపు మాట్లాడటం ఏంటి? బిజినెస్ రూల్స్ అండి. ఎవరన్నా వీక్షణ చూడండి, తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ బిజినెస్ రూల్స్ బుక్ ఆన్లైన్ లో చూడండి. దీనిలో సెక్షన్ 65 ఉంటుంది. సెక్షన్ 65 మోషన్ ఫర్ అడ్జార్న్మెంట్ ఆన్ డెఫినెట్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ మీద ఏ అంశాలు మేము మాట్లాడాలంటే సెక్షన్ 65(7) లో రాసింది. ఏం రాసింది? ద మోషన్ షుడ్ నాట్ డీల్ విత్ ఎనీ మ్యాటర్ విచ్ ఈస్ అండర్ ఎడ్యుడికేషన్ బై ఏ కోర్ట్ ఆఫ్ లా హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా. దేశంలో ఏ భాగంలోనూ కోర్టులో లేని అంశాల మీద మాత్రమే మాట్లాడాలి అని ఉంటే, కోర్టులో ఉండి విచారణ స్వయంగా మీరే చేస్తుంది హోంమంత్రిగా, మీరు చేసే విచారణలోనే మీరే జడ్జిమెంట్ కూడా ఇచ్చేసి ఎవరు నిందితులో తేల్చేసి ఎవరు వాళ్ళు చేశారో మొత్తం రుద్దేసి ఇంకా జస్ట్ పనిష్మెంట్ ఇవ్వటానికి జస్ట్ ఆగారు. ఆయనకు వదిలితే జడ్జి కోర్టులు కాదు జడ్జే పనిష్మెంట్ ఇవ్వాలని అక్కర్లేదు సార్, ముఖ్యమంత్రి కూడా ఇవ్వచ్చు సార్ ఎవరు చెప్పుంటే చెప్పేసేవారు. ఆర్టీసీ క్లాసులో ఊరేసేయండి, అతన్ని ఉరిశిక్ష చేశారని చెప్పేసేవారు. ఇది కరెక్టా అసలు? ఇది కరెక్టా? ఒక మ్యాటర్ కోర్టులో ఉంటే ఈ రకంగా మీరు అసెంబ్లీలో మాట్లాడి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ రోజు పిలిచారు అల్లు అర్జున్ గారిని, పవన్ గారిని చక్రపల్లి పోలీస్ స్టేషన్ కి పోలీసులు పిలిచారు. ఓకే, బెయిల్ లో కూడా ఉంది, మీరు విచారణ సహకరించాలి, ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని కూడా బెయిల్ కూడా ఉంది. వెళ్తారు అల్లు అర్జున్ గారు, వెళ్ళాలని కూడా నేను చెప్తున్నాను, కోరుకుంటూ వెళ్ళాలి. ఆయన వెళ్తారండి, ఆయన డినై చేసే లా అబైడింగ్ సిటిజనే, డినై చేసే వ్యక్తి ఏం కాదు. ఆయన వెళ్తాడు, హాజరవుతాడు, వాళ్ళు అడిగిన ఏదో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాడు, వస్తాడు. ఆయన పారిపోడు కదా. కాదు సార్, నేను అడుగుతున్నదే సార్, మీ బాస్ బిగ్ బాస్ ఒక విషయాన్ని తేల్చేసి నిందితులు ఎవరో చెప్పేసినాక ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎందుకు సార్? దేనికి సార్? ఛార్జ్ షీట్ ఫైల్ చేసేది డైరెక్ట్ గా. మీ బిగ్ బాస్ చెప్పిన దానికి వ్యతిరేకంగా మీ ఏసీపీ డీజీపీ చేస్తారా ఏదన్నా? అవును, మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చేసిన తప్పే, ఎందుకంటే మా పర్మిషన్ అడిగారు, మేము ఇచ్చాము, ఎందుకంటే ఆ పర్మిషన్ అడగలేదని చెప్పేసి మేము హైకోర్టులో చెప్పేది జడ్జిమెంట్ ఉంది, హైకోర్టులో చెప్పాము, జడ్జి శ్రీదేవి గారు మమ్మల్ని చివాట్లు పెట్టారు, వారు మా రిమాండ్ రిపోర్ట్, ఇదిగో ఇక్కడ రాశారు రిమాండ్ రిపోర్ట్, మా రిమాండ్ రిపోర్ట్ తెప్పించుకున్నారు, వీళ్ళు జడ్జి గారు స్థూలంగా చదివారు. It is apparent that Sanjay Theatre 17 management addressed a letter on 2/12/2024 to ACP and sought permission. ACP has given affection seal and endorsement, and also film production unit addressed a letter on 4/12/2024 and sought permission to screening of premiere show with all safety precautions. రెండు లెటర్లు, December 2, December 4.
December 4 ఏంటి, ప్రీమియర్ షో చేసుకొని అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తో మేము ఇస్తామని ప్రభుత్వం ఇచ్చినటువంటి లెటర్. దాని ఆధారంగా కదా అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చింది, ఇంటర్మ్ బెయిల్, 4 వారాల పాటు బెయిల్. అంటే పోలీస్ వైఫల్యంగా జడ్జి గారు చెప్తుంది. ఇప్పుడు మీ డీజీపీ గారు, మీ ఏసీపీ గారు రాస్తారా, ఏమండి మేము అలా కాదు, మళ్ళీ వేరే మెజర్ రాసుకొచ్చి అలా కాదు, మాకు 2వ తారీఖు ఇచ్చారు, 3వ తారీఖు డినై చేసాం, 4వ తారీఖు మా సంతకం కాదు, ఇవన్నీ మా తప్పులే రాస్తారండి వాళ్ళు? అలా రాసే వాళ్ళైతే కోర్టులో ఎందుకు చెప్పలేదు? అయింది 4వ తారీఖు జరిగింది సార్, December 4 జరిగింది సార్, December 13 కోర్టుకు వెళ్ళింది సార్, 10 రోజుల టైం ఉంది సార్. 10 రోజుల టైంలో మీకు డాక్యుమెంటేషన్ లేదా మీ దగ్గర? పోలీస్ శాఖ దగ్గర డాక్యుమెంటేషన్ లేదా? ఎందుకు మా విషయం మీరు హైకోర్టులో చెప్పలేదు? ఈ రోజు 10 రోజుల తర్వాత వచ్చి 3వ తారీఖు మేము చెప్పాము, చెప్పనప్పుడు పర్మిషన్ ఇవ్వనప్పటికీ వచ్చారు. సరే సార్, పర్మిషన్ ఇవ్వనప్పటికీ వచ్చారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అతన్ని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో? ఎందుకు వచ్చావయ్యా నువ్వు? మేము పర్మిషన్ లేకుండా మా బీజేపీ వాళ్ళు ధర్నాలు చేస్తే మీరు వెంటనే పట్టుకొని జైల్లో పంపుతారా, తర్వాత స్టేషన్ పేర్లో ఏదో ఇచ్చి వదులుతారు. అలాంటి పర్మిషన్ లేకుండా వచ్చిన అల్లు అర్జున్ని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? ఎందుకు గేట్ పోలీసులు దగ్గర గేట్లు ఓపెన్ చేశారు? విజువల్స్ పోలీసులు రిలీజ్ చేసి విజువల్స్ లోనే ఉంది. పోలీసులే దగ్గర గేట్లు ఓపెన్ చేశారు. వై డిడ్ యూ ఓపెన్ ది గేట్? ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్? పోలీసులు రెస్పాన్సిబుల్ కాదా? మీరు గేట్ ఎందుకు ఓపెన్ చేశారు? అరెస్ట్ చేసి ఇంటికి ఎందుకు పంపించలేదు? సామాజిక రూలు, అల్లు అర్జున్ రూలా? ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరూ. సామాజిక చట్టం లేదు, అల్లు అర్జున్ చట్టం లేదు, సినిమా వాళ్ళు అయితే ఏంటి? సినిమాలో పెద్ద టోపులా. నేను అడుగుతున్నా సార్ ముఖ్యమంత్రి గారిని, సినిమా పరిశ్రమ మీద ఎందుకు మీకు అంత చిన్న చూపు? సినిమా పరిశ్రమని మద్రాస్ నుంచి బతిమాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, హైదరాబాద్ కి తీసుకొచ్చింది ఎవరు? మీ కాంగ్రెస్ పార్టీ నేతలు కాదా? మరి చెన్నారెడ్డి గారు కాదా? తీసుకొచ్చారు సార్. సినిమా పరిశ్రమలో ఉపాధి ఉంటుంది, ఎన్ని ఉంటుందని తీసుకొస్తే ఈ రోజు నాకు అక్కడ చెప్పండి, అక్కడ వెళ్ళిపోతారు, ఆంధ్రప్రదేశ్ కో, ముంబైకో, కేరళకి వెళ్ళిపోతారు. అందుకే అంత చిన్న చూపు ఏంటి, అంత ఏకభావం ఏంటి? సామాజిక శివపార్వతి చెప్పారు, పలానా శ్రీకాకుళం జిల్లాలో భోజనం చేయించారని. ఎవరు? సినీ పరిశ్రమే కదా, దాతృత్వమే కదా. అది దాతృత్వమే లేదు సినీ పరిశ్రమని ఎలా అంటారు మీరు? ఎన్ని సైక్లోన్స్ వచ్చాయి, ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చాయి, ఎంతమంది సహకరించారు? జోలి పట్టి కూడా తిరిగారు. ఎన్ని మర్చిపోయారు రేవంత్ రెడ్డి గారు? ఇది దురదృష్టకరం అండి. రైట్. ఒక మాట వైసీపీ సుజాత గారు మాట్లాడతారు. సుజాత గారు, ఇండస్ట్రీతో పెట్టుకొని గోక్కుంటే ఏమైందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంతగా మిగిలిన వాళ్ళు ఎవరికి తెలియదు. అయినా కూడా అక్కడి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారంటూ మీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ ఏంటంటే అట్లీస్ట్ ఆయన ఇంట్లో పిలిచి దుకాణం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళందరినీ పెరేడ్ చేయించారు, అందరు ఇలా చేతులు కట్టుకొని దండవండి అన్నారు, తర్వాత భోజనాలు పెట్టారు, పంపించారు. అక్కడితో ఆగిపోయింది. ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఇండస్ట్రీ ఫ్రైటన్ అయిపోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి రావాలి అనే ఆలోచన కూడా వచ్చేసిన పరిస్థితి. అండ్ అన్నింటికి మించి ఏంటంటే మీతో అంటకాగినందుకే అల్లు అర్జున్కి దరిద్రం పట్టిందనే మాట బయట వినిపిస్తుంది. నమస్తే అండి, వినిపిస్తోందా? వినిపిస్తోందండి. ఓకే, నమస్తే అండి, శుభోదయం. మనము ఏంటంటే ఈ యొక్క సొసైటీ అనేది 99 టీవీ అయినా కానీ, ప్యానెల్లో ఉన్న వ్యక్తులైనా కానీ కొంచెం ఎవరమైనా కొంచెం బాధ్యతాయుతంగా మాట్లాడితే బాగుంటది. ముందుగా ఏంటంటే ఒక పిల్లవాడు ఒక కుటుంబానికి సంబంధించి సొసైటీలో సినిమా మాత్రమే మొత్తం. ఎందుకంటే పిల్లల మనసు అనేది ఒక వెన్న ముద్దలాగా ఉంటుంది. దాని మీద ఏది రాస్తే దాని మీద అదే ప్రభావం పడుతుంది. ఈ సినిమాల్లో చూపించేటువంటి హీరోయిజము అనేది తల్లిదండ్రులు కూడా అది కేవలం ఒక క్యారెక్టరు, అది కేవలం ఒక కల్పిత కథ అని చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. పూర్తి కల్పితం అనే మాట వాడతారు. మీరు అందరూ మాట్లాడేటప్పుడు క్వైట్ గా ఉన్నారు. నేను మాట్లాడడం స్టార్ట్ చేయగానే మీరు అన్నారు కదా ఇది కల్పితం. వాళ్ళు ఆల్రెడీ డిస్క్లైమర్ లో చెప్పారని అంటున్నా నేను. డిస్క్లైమర్ లో ఇస్తారు అది. ఓకే, ఇస్తారు కానీ నేను కుటుంబ పరంగా సమాజంలో ఉన్నటువంటి రుగ్మత గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు ఇస్తారు కానీ మనం పాటించాలి కదా. ఇప్పుడు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆ పిల్లలు బాగోగులు చూసుకోవాల్సినటువంటి తల్లి మరణించింది. నిన్నటి వరకు చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి పిల్లవాడు బయటకు వచ్చాడు ఈరోజు. కానీ ఈరోజు పిల్లల మీద సినిమాలు ఎంత ప్రభావం పడుతుంది. ఏదో స్వయం కృషి సినిమాలో చిరంజీవి గారు చెప్పులు కుట్టారని అందరూ చెప్పులు కుడతారా? ఈ పుష్ప సినిమాలో అందరూ
ఆ దొంగలు ఎత్తుపోయారని అందరు ఎత్తుపోతారా? ఒక కల్పిత కథ అనేది పిల్లలకి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆ పిల్లవాడిని ఇంట్లో కూడా పుష్ప పుష్ప అని పిలుస్తారంట. అంత ప్రభావం ఎందుకు పడుతుంది? ఒక సినిమా అనేది ఒక క్యారెక్టర్ మాత్రమే, కేవలం కల్పిత కథ, ఒక క్రియేషన్ మాత్రమే. దాన్ని ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు కూడా అదొక పెద్ద అదేది నిజంగానే జరిగినట్లుగా, నిజంగానే అది జరిగి అదేదో అరాచకం సృష్టిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడటం చూసాం. ఏది ఆయన ఒక సినిమా యాక్టర్ అయ్యుండి కూడాను. ఒకటి నిన్న రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా నేషనల్ మీడియాకి పుష్ప రిలీజ్ అయ్యి ఈ సంఘటన జరిగినప్పుడు అరెస్ట్ అవగానే వెళ్ళి నేషనల్ మీడియాకి వెళ్ళి ఎంత అవహేళన చేసి మాట్లాడుతున్నారంటే, బీయింగ్ యాజ్ ఏ ముఖ్యమంత్రి ఆయన ఒక కళాకారులు కానీ మేధావుల్ని కానీ గౌరవించాల్సినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేషనల్ మీడియాలోకి వెళ్ళి పాకిస్తాన్ లో ఇండియాలో ఏమన్నా బోర్డర్ లో యుద్ధం చేసి వచ్చినారా, నువ్వేమన్నా చేస్తావా, నువ్వు ఓటుకు నోటు కేసులో నువ్వు కూడా జైల్లోకి వెళ్ళి ఆ జైలు నుంచి ర్యాలీ పట్టుకొని వచ్చినవే, నువ్వు ఆర్ఎస్ఏమన్నా చేస్తావా? అడగలేరా ప్రజలు ఎవరు సోషల్ మీడియాలో? కానీ ఇవాళ మీడియా అనేది పూర్తిగా అబద్ధాలమయమైందని అందరికీ తెలుసు. ఆయన ఏమన్నా పాకిస్తాన్ లో ఇండియాలో బోర్డర్ లో యుద్ధం చేసి వచ్చినాడని జైలు నుంచి ఇంటికి ర్యాలీ మీద వచ్చాడా? ఒకటి అవమానకరంగా మాట్లాడాలి అనుకుంటే అందరికీ నోరుంది కదా అని చెప్పి నేషనల్ మీడియాలో పిలిచారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఆర్టిస్టుల్ని మాట్లాడితే ఆర్టిస్టులు కూడా బయటకు వచ్చి అదే విధమైనటువంటి మర్యాదను వాళ్ళు కూడా ప్రదర్శిస్తారు. ముందు మీరు మర్యాద ఇస్తే కళాకారులకి వాళ్ళు కూడా మీకు మర్యాద ఇస్తారు ఒక ముఖ్యమంత్రిగా. అదే నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని నాగార్జున గారి బిల్డింగ్ కూల్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత ఏమైనా అంటే ఓవైసీ గారి కాలేజీలు ఎన్ని లేవు చెప్పండి? మూసీ నది పరివాహిక ప్రాంతంలో వాటన్నిటి ఎందుకు కూల్చలేదు? అక్కడి వరకు ఆగిపోయినాయా? అక్కడ వరకు ఆయన హైడ్రా నీతి అక్కడే ఆగిపోయిందా? తర్వాత ఎందుకు కూల్చలేదు ఆయన? ఒకటి ఏంటంటే అల్లు అర్జున్ గారి మీద ఈ రోజు వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. వైసీపీకి ఆయన సపోర్ట్ ఇచ్చారా, ఇవ్వలేదా, లేకపోతే ఆయన మిత్రుడిగా ఆయన అక్కడికి వెళ్ళాడా, అది ఆయన వ్యక్తిగతం. చిరంజీవి గారు ఈ రోజు కాంగ్రెస్ లో లేరా? రేవంత్ గారే చెప్పారు, నేషనల్ మీడియా సాక్షిగా చెప్పారు, చిరంజీవి గారు కాంగ్రెస్ లో ఉన్నారు, అల్లు అర్జున్ గారి మామగారు మా కాంగ్రెస్ లో ఉన్నారు అని చెప్పేసి. అలాగని కక్ష పెట్టేసుకుంటారా వ్యక్తిగతంగా? ఆయన వైసీపీ పార్టీకి సపోర్ట్ ఇచ్చారో ఇవ్వలేదో ఆయన వ్యక్తిగత విషయం, మాకు సంబంధం లేదు. ఆయన వ్యక్తిగతంగా ఆయన అభిమానిస్తే మేము తీసుకుంటాం, అభిమానించకపోయినా ఓకే, ఒక కళాకారుడిగా ఆయన మేము గౌరవిస్తాం. మీరు చిరంజీవి గారు కాంగ్రెస్ లో ఉన్నారు ఈ రోజు, అలా అని తెలుగుదేశం పార్టీ తోటి అలయన్స్ లో ఉన్నటువంటి తమ్ముడిని ఏమన్నా అసహించుకుంటారా? ఆయన కాదు కదా. రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు అభిమానించి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తే ఆ పార్టీ అది వాళ్ళ వ్యక్తిగత అంశం, అది దాన్ని ఎవరు కూడా ప్రశ్నించడానికి లేదు. ఈరోజు అల్లు అర్జున్ గారి అంశమే ఇంకా వేరే ఏ అంశము లేనట్లుగా మీరు అసెంబ్లీలో అరగంట పాటు అదే విధంగా మాట్లాడి ఈ రోజు దాన్ని అదే మైనంగా అది రాజకీయ రంగు పులుముకునేటట్లు ఇంటెన్షనల్ గా ఇమేజ్ ని, అల్లు అర్జున్ గారి ఇమేజ్ ని డిగ్రేడ్ చేసింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కళాకారులు లేకపోతే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి రాలేదండి, చేతులు కట్టుకొని కూర్చోలేదండి. ఆ సమయంలో కోవిడ్ కాబట్టి క్యాంప్ ఆఫీస్కి వచ్చారు, ఇంటికి రాలేదు. ఇంటికి ఎవరు వచ్చారు? చిరంజీవి గారు ఒక్కరే వచ్చారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు లంచ్ కి పిలిస్తే మాత్రమే వచ్చారు. కానీ కళాకారులందరూ కూడా సినిమా ఇండస్ట్రీ కూడా ఇప్పుడు మన ఎన్లిస్ట్ గారు కానీ రవికిరణ్ గారు కానీ చెప్పింది ఏంటి? మా దగ్గరికి రండి, ఆంధ్రప్రదేశ్ కి రండి, ఇండస్ట్రీ వస్తే 4 ఉద్యోగాలు వస్తాయి, దాని ద్వారా రెవెన్యూ పెరుగుతుంది, పరిశ్రమ పెరుగుతుంది, దాని ద్వారా ఆంధ్రాకి ఎంతైనా ఆంధ్రాలో జనాభా ఎక్కువ, తెలంగాణ కంటే కూడా సినిమా ఇండస్ట్రీకి నడిచేటువంటి బిజినెస్ ఆంధ్రాకి ఎక్కువ. కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ కి పిలిచారు. దానికి మీరు చేస్తున్నటువంటి ప్రాపగాండా ఏంటి? మీరు ఇంటికి పిలిపించుకొని చేతులు కట్టుకొని కూర్చున్నారా? అంటే నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టడం కూడా తప్పేనా? అది మీరు నమస్కారం పెట్టించుకున్నారని అటు జనసేన గాని ఇటు తెలుగుదేశం పార్టీ గాని 5 సంవత్సరాల నుంచి ఒకటే ఏడుపు. నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టడం కూడా మీ సంస్కారం లేని తనం అయితే అది మీకు ప్రజలే బుద్ధి చెబుతారు.
రైట్. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇంటికి విజయకిరణ్ గారు కోవిడ్ సమయం కాబట్టి క్యాంప్ ఆఫీస్ కి పిలిపించుకున్నారు. రైట్. విజయకిరణ్ గారి జగన్మోహన్ రెడ్డి గారు బెనిఫిట్ షోల మీద మాట్లాడింది తప్పైంది. ఈ రోజు బెనిఫిట్ షోల గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే దానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కింపనకుండా నోటు మీద వేలేసుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఏమని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట మాట్లాడారా? తన ఇంటి విజయకిరణ్ గారి దగ్గరికి వెళ్దామండి ఒకసారి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. విజయకిరణ్ గారు, తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరి. మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారేమో బెనిఫిట్ షోల విషయంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మీ పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి, వారేమో బెనిఫిట్ షోల మీద ఎక్కి దిగారు. ఏంది ఇదంతా అని. ఓ పక్క మీ పార్టీ నిండా సినిమాకి సంబంధించిన కళాకారులే ఉన్నారు. ముఖ్యమంత్రి గారి బావమరిది బాలకృష్ణ గారు, వారి సినిమా రేపు సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అలాగే చెర్రీ సినిమా అది కూడా అదే జనవరి 13-14 రిలీజ్ అవుతుంది. ఏది గేమ్ చేంజర్. సరే, అసలు గేమ్ చేంజర్ ఎవరంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు. బెనిఫిట్ షోలు వేసుకుందామంటే మీ కూటమి ప్రభుత్వానికి ఒక ఇబ్బంది. పక్క రాష్ట్రంలో ఏమో సామాన్యులకు అందుబాటులో 50 రూపాయల టికెట్లు, మీరు 1200-1500 టికెట్లు ఇస్తామంటే సామాన్య జనం మిమ్మల్ని నిలదీస్తారు. వేసుకొని ఏమంటే ఇండస్ట్రీ మీరు కూడా మమ్మల్ని కాపాడరా అని ఇండస్ట్రీ మీ మీద ఎక్కి దిగుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ఇలాంటి సంకట స్థితిని ముందర మీ పార్టీలో క్లారిటీ ఉందా? ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక రకంగా మాడుతున్నాడు, మీ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఒక రకంగా మాడుతున్నాడు. పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ కానీ నేషనల్ జనరల్ సెక్రటరీ కానీ ఇంతవరకు దీని మీద ఒక స్టాండ్ క్లియర్ చేయలేదు. ఎందుకని రేవంత్ రెడ్డి గారితో ఉన్న మొహమాటలా? గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులు అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇప్పుడు బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఉన్నటువంటి అందరూ కూడా వారి వారి అభిప్రాయాల్ని, పరస్పర విరుద్ధ అభిప్రాయాల్ని, ఏకీభవించిన అభిప్రాయాల్ని వెల్లడించడంలో ఎటువంటి తప్పు లేదు. దానికంటే ముందుగా ఆ సంఘటనలో, ఆ దుర్ఘటనలో ఆ పిల్లవాడు తిరిగి మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాడు అనేటువంటి వార్తని నిజంగా అందరం కూడా హర్షించాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఒక ప్రాణానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి అందరం కూడా దానికి ఈ రోజున ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇప్పుడు మాకు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా మా నాయకులు ఈ బెనిఫిట్ షోలు, అదే విధంగా టికెట్ల పైన రేట్లు పెంచుకునే దానిపైన ఒక నిర్దిష్టమైనటువంటి అటు సినీ పరిశ్రమకి ఇటు ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు సినిమా చూడటం అనేది, సినిమా ఒక ఎంటర్టైన్మెంట్, ఒక లగ్జరీకి సంబంధించినటువంటి ఒక అంశం. దానికి మనం సొంతగా వెళ్ళి మన డబ్బులు పెట్టి మనం చూస్తాం. ఎవరు కూడా మీరు వెళ్ళండి, మీరు ఎంత పెట్టి కొనండి అని చెప్పి బలవంతంగా ఎవరేమీ కొనిపించరు. వాళ్ళు ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళే ఆ రేటు పెట్టి కొనుక్కొని వెళ్తారు. సరే, ఆ పెట్టేదాని క్రమంలో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటిది అది నిర్ణయాత్మకంగా మేము ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తాం ప్రభుత్వ పరంగా. ఇక్కడ దీంట్లో వైసీపీ, బీఆర్ఎస్ ఈ రెండు కూడా జరిగినటువంటి సంఘటన పైన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో మాత్రమే స్పందించటం, అదే విధంగా ఆ దుర్ఘటన జరిగినప్పుడు ఎవరు కూడా స్పందించకపోవటం, దీన్ని ఏదో విధంగా రాజకీయ లబ్ధికి వాడుకుందామనేటువంటి ప్రయత్నం. ఇప్పుడు అక్కడ యాక్సిడెంటల్ గా జరిగింది, ఇది ఎవరు కూడా ప్రీ ప్లాన్డ్ గా జరిగింది కాదు, అదొక దుర్ఘటన, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ తర్వాత ముందు జరిగినటువంటి సందర్భాలను కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దుర్ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ గారు ఏ విధంగా ప్రవర్తించారు, బయటకు వచ్చినాక ఏం చేశారు, ఇవన్నీ కూడా ఆల్రెడీ పోలీసులు ఆ వీడియోలన్నీ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ దుర్ఘటనకి కేవలం అల్లు అర్జున్ గారిని ఒక్కరినే మనం బాధితులు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన కూడా A11 గా ఉన్నారు. అంటే చాలా మంది పొరపాట్లతో కూడినటువంటి దుర్ఘటన అది. దాంట్లో ఇక్కడ అందరూ అడిగే ఏకైక ప్రశ్న ఏంటంటే, పోలీసులకు సంబంధించిన వైఫల్యం పైన ఎందుకని ఎవరు కూడా మాట్లాడటం లేదు, దానిపైన విచారణ చేయట్లేదు. అది ఆ ప్రభుత్వానికి సంబంధించింది. ఆ రాష్ట్రంలో వారు ఏం చేస్తారో ఏంటో కూడా మనం చూస్తాం. వారు తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. కోర్టులోనేమో పేలవమైనటువంటి వాదనలు వినిపించారు ప్రభుత్వం తరఫున. ఇప్పుడు వీరు ఏ విధంగా ఇప్పుడు వీరు నిన్న ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి అంశాలు చెప్పారు. ఏ అంశాలని కనీసం వాళ్ళ పీపీ హైకోర్టులో వినిపించలేకపోయారు. అది కూడా ఒక కారణం. ఏది వాళ్ళ అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడానికి కూడా. అసలు ఇన్ ప్రిన్సిపల్ ఆ కేసులో ఉన్నటువంటి సెక్షన్లు, పెట్టిన సెక్షన్లు కూడా అసలు ఆయనకి నోటీస్ ఇచ్చి పంపించాల్సినటువంటి సెక్షన్లే పెట్టాలి యాక్చువల్గా అయితే. కానీ అరెస్ట్ చేసేదాకా తీసుకెళ్లటం కూడా అత్యుత్సాహం కనపడతా ఉంది.
ఇప్పుడు సినీ పరిశ్రమ అందరికీ తెలుసు, దాని ద్వారా ఉపాధి కల్పన జరిగిద్ది, ఆర్థిక పరమైనటువంటి ప్రభుత్వానికి ఉపయోగం, ఇవన్నీ కూడా తెలుసు. దానిని ఇప్పుడు ఒక రోడ్డు పైన ఒక యాక్సిడెంట్ జరిగిందని ఇక ఆ రోడ్డుని ఎప్పటికీ మూసేస్తాం, ఆ రోడ్డు మీద ఎవరు వెళ్ళటానికి లేదు అనేటువంటిది మాత్రం యాక్సెప్టబుల్ కాదు. దుర్ఘటన జరిగింది, అటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏం చేయాలనేటువంటి దానిపైన మనం వర్కౌట్ చేయాలి తప్ప ప్రభుత్వంగా మనమే చేతులు ఎత్తేసి ఒక దుర్ఘటన జరిగింది కాబట్టి ఇక వదిలేయండి సార్. మీ వైఖరి ఏంటో చెప్పమంటే మీరు అదంతా చెప్తున్నారు, పక్క రాష్ట్రంలో జరిగింది ఇప్పటిదాకా అందరూ. మా వైఖరి క్లియర్ గా ఎటువంటి దుర్ఘటన జరగకుండా బెనిఫిషియల్ అనుమతిస్తారా లేదా సార్? ఇప్పుడు అది విధానపరమైనటువంటి నిర్ణయం. ఆల్రెడీ గతంలో అల్లు అర్జున్ గారి సినిమాకి ఇంకా 3 వారాలే ఉంది 2 పెద్ద సినిమాల రిలీజ్ కి. ఇంకా తీసుకోకపోతే ఎట్లా? జనం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మీ ఆఫీస్ కూర్చున్నారు. ఎప్పుడు మీ అల్లు అర్జున్ గారి సినిమాకి ఇచ్చాము, ఆల్రెడీ అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప 2కి అవకాశం ఇచ్చాము, వారు బెనిఫిట్ షోలు ఇచ్చాము, ఇక్కడ ఎటువంటి దుర్ఘటనలు జరగలేదు. రాబోయే రోజుల్లో కూడా సినీ పరిశ్రమకి నష్టం జరగకుండా అట్లా అని ప్రజలపైన పెనుభారాలు పడకుండా ఏమి నిర్ణయం తీసుకోవాలో అది విధానపరంగా తీసుకుంటారు. రెండోది, ఇప్పుడు ఆ ఇండస్ట్రీ ఆ ఒక్క సంఘటన బేస్ చేసుకొని మొత్తం ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా. ఈ ప్రభుత్వం కూడా ఆ ఇండస్ట్రీకి సంబంధించి ఈ దుర్ఘటనని బేస్ చేసుకొని చేసేటువంటి అంశం లేదు. ప్లస్ మేము లా అండ్ ఆర్డర్ కానీ ఈ సిచ్యువేషన్స్ కానీ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఈ ప్రభుత్వానికి ఉందని కూడా చెప్తా ఉన్నా. రైట్. కృష్ణాంజనేయులు గారు, మొత్తానికి కర్రెరగలేదు, పాము సావలేదు, తెలుగుదేశం సమాధానం అలా ఉంది. వాళ్ళు బెనిఫిషియల్ వేయటానికే సిద్ధంగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి ఈయన చెప్పిన మాటలను బట్టి. పల్లా శ్రీనివాస్ గారి మాట ఒక రకంగా ఉంటుంది, బండారు సత్యనారాయణమూర్తి గారు ఇంకోటి అంటారు, బీజేపీ విష్ణుకుమార్ రాజు గారు ఒకటి అంటారు, పురంధరేశ్వరి గారు ఒకటి అంటారు. గందరగోళంగా ఉంది అసలు. జనసేన ఏమో ఏంటంటే సున్నితమైన అంశం కాబట్టి మేము మాట్లాడమంటారు. ఎలా సార్? ఇప్పుడు రేపు పొద్దున పాపం బాలయ్యబాబు గారి సినిమా పరిస్థితి ఏంది, చెర్రీ సినిమా పరిస్థితి ఏంది? జనం ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దోస్ 2 మూవీస్. వాసుదేవన్ గారు, నాకు తెలిసి మిత్రుడు విజయ్ కిరణ్ మాట్లాడింది కూడా క్లారిటీగానే ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళు, పల్లా శ్రీనివాస్ ఒక ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు, అని ప్రభుత్వం ఇప్పుడు సత్యనారాయణమూర్తి కనపడ్డారు, ఆయన వీళ్ళు ప్రభుత్వ నిర్ణయం అనేటువంటిది నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ బెనిఫిట్ షోలు వీటికేమి నియంత్రణలు పెడతారని కానీ, లేకపోతే టికెట్ రేట్లు పెంచుకునేటువంటి విషయాల్లో నియంత్రణలు ఉంటాయని కానీ నేను అనుకోవటం. పుష్ప 2కి ఎలాగైతే అవకాశం ఇచ్చారో మిగతా సినిమాలకు కూడా అవకాశం ఇస్తారు. ఈ ప్రభుత్వ వైఖరి అలా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటే ఈ విధమైనటువంటి అంశాల మీద అంతా నియంత్రణలు పెట్టి మొత్తము సినిమా పరిశ్రమను తన దగ్గర తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ రోజున తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి అందరూ అపోజ్ చేశారు. ఆయన వైఖరిని అపోజ్ చేసినప్పుడు వీళ్ళు మళ్ళీ అదే విధానాన్ని ఎందుకు అవలంబిస్తారు? కాబట్టి సినిమా పరిశ్రమకు అనుకూలంగానే వ్యవహరిస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు టికెట్ రేట్లు పెంచడం కానీ బెనిఫిట్ షోలు వేయటం విషయంలో కూడా ఇప్పుడు అందరూ చెప్పేటువంటి అంశం ఏంటి అని అంటే ఫ్యాన్స్ ని లేకపోతే సినిమా లవర్స్ వీళ్ళని దోచుకునేటువంటి విధంగా అవకాశాలు ఇస్తున్నారండి. ఒక వారం రోజులు సపోజ్ పెంచుకునే అవకాశం ఇస్తారు. ఆ వారం రోజుల తర్వాత అయినా సినిమా చూడొచ్చు, అంతే కదా. పెంచినప్పుడే చూడాలని ఏమీ లేదు, బెనిఫిట్ షోకి వెళ్ళాలని ఏం లేదు, ఎప్పుడైనా చూడొచ్చు. అసలు థియేటర్లో చూడాలా లేకపోతే ఓటీటీలో రిలీజ్ అయితే చూడాలనేది వాళ్ళ ఆప్షన్. అది ఇక దాని మీద ఎవరి నిర్ణయం వాళ్ళది, ప్రేక్షకులకు సంబంధించినటువంటి విషయాలు. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సినిమా పరిశ్రమకి ఫ్రెండ్లీగా వ్యవహరించేటువంటి విధంగానే వాళ్ళ నిర్ణయాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. దీంట్లో రేవంత్ రెడ్డి ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆయన నిర్ణయ ప్రభావం, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయ ప్రభావం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉండదు. ఎందుకు అనంటే రేవంత్ రెడ్డి నిన్నగా మొన్న ముఖ్యమంత్రి అయ్యాడండి. చంద్రబాబు నాయుడు ఇది 4వ ముఖ్యమంత్రి అండ్ ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఆయన మొట్టమొదటి చేశాడు, మొట్టమొదటి చేసింది అదే. అండ్ హి హస్ బ్రాట్ ఇన్ రిఫార్మ్స్. చేసిన తర్వాత ఇప్పుడు ఎన్టీ రామారావు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఆయన సినిమా పరిశ్రమతో నేరుగా మంచి సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటంలో ఎవరో రేవంత్ రెడ్డి ప్రభావం, రేవంత్ రెడ్డి నిర్ణయాల ప్రభావం ఎందుకుంటుంది? ఉండదు, ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ఇక్కడైతే మాత్రం ఒక క్లారిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను వాస్తవంగా. రవికిరణ్ గారు, ఇప్పుడు నిన్న దీపాదాస్ మున్షి గారిని కలిసే ప్రయత్నం చేశారు. ఎవరు? అల్లు అర్జున్ గారి ఫాదర్ ఇన్ లా శేఖర్ రెడ్డి గారు. బట్ ఆయనకు అవకాశం ఇలా, నేను మాట్లాడు, ఇది సున్నితమైన అంశం, ఇలాగే సున్నితమైన అంశం ఒక వర్డ్ ఉంది కదా, నేను మాట్లాడు, అనవసరంగా దీని మీద రాద్ధాంతం చేయొద్దు అని చెప్పి మందలించి పంపించేశారట. సో మరి ఆయనకు ముందున్న ఆప్షన్ ఏంటి అంటే ఇది ఎలాగూ పెద్ద స్థాయి దాకా తీసుకెళ్ళాలి, దీని అంతు చూడటానికే ఈ కేసులో
ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకున్నారు రాదర్ దాన్ కాంగ్రెస్ గవర్నమెంట్. ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా తీసుకున్నారని చెప్పి అందరూ అభిప్రాయపడుతున్నారు. పెద్ద పెద్ద లాయర్లు ఇటు ఉన్నారు. నిరంజన్ రెడ్డి గారు వైసీపీ ఎంపీ, ఆయన వాదిస్తున్నారు. వాళ్ళు ఇందాక విజయ్ కిరణ్ గారు చెప్పినట్టు ఒక బలహీనమైన పీపీ వాళ్ళకు ఉన్నాడు అక్కడ స్టేట్ గవర్నమెంట్ తరఫున హైకోర్టులో వాదించడానికి. సో వాదనలు అయితే గట్టిగానే నడుస్తాయి. సీఎం చాలా ఖచ్చితంగా ఉన్నారు ఈ విషయంలో. ఇది కాంగ్రెస్ అధిష్టానం ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడెప్పుడో 2010లో చవాన్ గారి ఎపిసోడ్ గుర్తుండే ఉంటుంది. అప్పుడు పిలిపించి మాట్లాడి మందలించి పంపించారు సోనియా గాంధీ గారు ఆయన. అదే అండి, ఇప్పుడు పీపీ మాత్రం ఏం చేస్తారంటే ఆయనకి ఏమైనా ఆధారాలు ఇస్తే ఆధారాలు పట్టుకుని వెళ్ళి వాదిస్తాడు. ఆధారాలు ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తాడు? ఒకటి. రెండు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మనం 2.5 సంవత్సరాలు చూసాం. ఉద్ధవ్ థాకరే గారి హయాం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం చూసాం. అక్కడ జరిగినటువంటి హఫ్తా వసూళ్లు, బెదిరింపులు, సాక్షాత్ హోంమంత్రి ఇది ముఖేష్ అంబానీ వాళ్ళని, ఫిలిం పరిశ్రమ వాళ్ళని బెదిరించే విధంగా డబ్బులు వసూలు చేసి హోంమంత్రి జైలుకి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైన సంస్కృతి మొదలైంది. ఆ సంస్కృతి ఏదన్నా ఇక తెలంగాణ కూడా ప్రయోగిస్తున్నారా అన్నది కూడా రేపు ఎప్పుడో ఇది కొన్ని మీడియాలో చెప్తున్నారు. ఎప్పుడో బయటకు వస్తే ఇవన్నీ ఏం జరిగింది, యాక్చువల్ గా అసలు జరిగింది ఏంటి అనేది కూడా. ఎందుకంటే అప్పుడు ఉద్ధవ్ థాకరే గారు చేస్తున్నప్పుడు బయట పడలేదు. ఆ తర్వాత బయటపడి 3-4 నెలలకి టక్కన బయటకు వచ్చింది. ముఖేష్ అంబానీ గారి ఇంటి ముందు బాంబు పెట్టడం, ఏంటి బాంబు అనేది అయితే అప్పుడు డబ్బులు వసూలు, హఫ్తా వసూలు, ప్రతిరోజు డబ్బులు వసూలు చేసే కార్యక్రమం సాక్షాత్ పోలీసులే ఇన్వాల్వ్ అయ్యి తీసుకొచ్చి ఇచ్చారు. ఇవన్నీ బయటపడ్డాయి. సో ఎప్పుడు ఏదో బయటపడతారు. ఇంకోటి, ఇప్పుడు బెనిఫిట్ షో గురించి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పరిశ్రమ చేసినప్పుడు కూడా మనం డిబేట్లు పెట్టుకున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? సామాన్యులకు అందుబాటులో ఉండలేదని రేట్లు తగ్గించేసాడు ఆయన. 5 రూపాయలకి, 10 రూపాయలకి, 15 రూపాయలకి. అంటే అయ్యి బాబు ఇలా చేస్తే మా ఇండస్ట్రీ నాశనం అయిపోతే మీరు వయా మీడియా చూడండి అని చెప్పి ఇండస్ట్రీ పెద్దలందరూ వచ్చి ఇండస్ట్రీని కాపాడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆయన ఏదో కూర్చోబెట్టి దాన్ని ఏదో కొంచెం పెంచారు, చేశారు. ఆ రోజు డిబేట్లో కూడా మనం మాట్లాడుకున్నాం. అసలు ఈ బెనిఫిట్ షోలు ఎవరి బెనిఫిట్ కోసం పెడుతున్నారు? అలాగే వారం రోజుల పాటు రేట్లు పెంచేస్తున్నారు. ఎందుకు పెంచుతున్నారు? దీనికి హేతు పద్ధతి ఏంటి? అసలు ఆ బెనిఫిట్ షోలు యొక్క డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అన్న కూడా మనం ఆ రోజు చర్చ చేసి, ఆ రోజు చెప్తున్నాను, ఈ రోజు చెప్తున్నారు. ఈ రోజు పల్లా శ్రీనివాసరావు గారు చెప్పినా ఎవరు చెప్పినా అదే. అసలు బెనిఫిట్ షో డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు 300 రూపాయల టికెట్ ని 3,000 పెంచిన ఘనత మా ప్రభుత్వానికి కాదా? ఎవరు పెంచమన్నాడే 10 రెట్లు మిమ్మల్ని 3,000? ఇది సామాన్య ప్రభుత్వం చెప్పుకుంటూ 3,000గా ఆ చనిపోయిన కుటుంబం నలుగురు 12,000 పెట్టెళ్ళారు. 12,000 మళ్ళీ సామాన్య కుటుంబం చెప్పి రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు. 12,000 అంటే ఏ కుటుంబానికన్నా దిగ్భ్రాంతి కలిగించే విషయం కదా సార్. 12,000 ఎందుకు వెళ్ళారు? ఆ పిల్లలు ఎందుకు వెళ్ళారంటే ఇంట్లో పిల్లలకు ఒత్తిడి అలా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా నా పిల్లలు ఉంటాను. నేను ఎప్పుడు ఫ్రెండ్షిప్కి వెళ్ళను. రిలేటివ్ పెంచినటువంటి టికెట్ సినిమాకి నేను ఎప్పుడు వెళ్ళను. వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత వెళ్తా, అది నా రూలు. కాకపోతే ఒత్తిడి, మా పిల్లలు ఒత్తిడి ఉంటుంది. నేను కన్విన్స్ కాకపోతే వాళ్ళ అమ్మని కన్విన్స్ చేస్తారు, లేకపోతే ఎవరు వాళ్ళ బాబాయిని కన్విన్స్ చేస్తారు, వెళ్ళిపోతుంటారు. పిల్లలు ఒత్తిడి. అది ఏం చేస్తాం? నేనైతే వెళ్ళను. నన్ను వేరే రకంగా చూస్తారు. ఈయన రాడు, ఈయనకి ఏదో మాట్లాడుతుంటాడు అని వాళ్ళ దృష్టిలో ఉంటుంది. ఇది ఒత్తిడి, సమాజంలో ఉన్నటువంటి ఒత్తిడి. దీనికి ఎందుకు ప్రభుత్వం ప్రోత్సహించాలంటాను. మీరు అపోలి ఆ బెనిఫిట్ షో డబ్బులు 3,000 రూపాయలు ఇఫ్ యూ ఆర్ గివింగ్ టు రెడ్ క్రాస్ కో, లేకపోతే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కో, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కో, లేకపోతే సమ్ మదర్ తెరీసా ఇన్స్టిట్యూట్ కో ఈ డబ్బులన్నీ పంపిస్తాము అంటే అలా సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి పలానా ఊళ్ళో ఇళ్ల నిర్మాణాలు చేస్తాం పేదల కంటే, దానికి ఒక ట్రస్ట్ పెట్టి దానికి డబ్బులు ఇవ్వండి అంటే అలా ఏమైనా డైవర్ట్ చేసి సామాజిక ప్రయోజనాలు దానికి డైవర్ట్ చేస్తే ఓకే. వేర్ దిస్ మనీ ఇస్ గోయింగ్? ఈ డబ్బులు ఎవరికి పాకెట్లో వెళ్తున్నాయి? ఒక ప్రొడ్యూసర్ పాకెట్లో వెళ్తున్నాయి. ఎందుకు? ఈ దోపిడీయే కదా. ఎందుకు ఈ దోపిడీని ఎందుకు ప్రోత్సహిస్తారు? అలాగే రేట్లు వారం రోజులు పెంచుతున్నారు. ఎందుకు పెంచుతారు? మీరు కమిటీ వేసి ఒక జీవో తీసుకొచ్చి ఆ కమిటీ సూచనల ప్రకారం ఒక రేట్ ఫిక్స్ చేసుకొని దానికి జిఎస్టీ పెట్టుకున్నాక ఎందుకు మీరు దాన్ని వారం రోజులు 10 రోజులు పెంచుతున్నారు? ఎందుకు గతంలో 50 రోజులు 100 రోజులు అనే సినిమాలు ఈ రోజు 10 రోజులు 15 రోజులు క్లోజ్ అయిపోతున్నాయి? ఆ తర్వాత థియేటర్ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. ఎందుకంటే సినిమాలు ఉండట్లేదు థియేటర్ లో. గతంలో కృష్ణ గారు 40 సినిమాలు చేసేవారు సంవత్సరానికి, చిరంజీవి గారు 15 సినిమాలు చేసేవారు, సోహన్ బాబు గారు 10 సినిమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చేస్తారు సినిమాలు? అందరూ ఒక్కొక్క సినిమా 3 ఏళ్ళు 4 ఏళ్ళు. దీనివల్ల థియేటర్ క్లోజ్ అయిపోతున్నాయి, కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి. ఇది సమస్య. అక్కడ పనిచేసే టైటిల్ స్టాండర్డ్కి పని ఉండదు, టికెట్ ఇచ్చేవాడికి పని ఉండదు, మేనేజర్కి పని ఉండదు. ఇదంతా పెద్ద సమస్య. దీని సమస్య సెట్ చేయండి. ఈ రేట్లు పెంచే విధానం ఆపండి, బెనిఫిట్ షో ఆపాలని చెప్పేసి అంటే రేట్లు పెంచే విధానం కూడా ఆపితే బాగుంది. శివపార్తి గారు
వ్యాలిడ్ పాయింట్ రవికిరణ్ గారు రైజ్ చేసింది. అంటే దేర్ షుడ్ బి సమ్ రేషనల్ అప్రోచ్ అన్ని చోట్ల, 2 తెలుగు రాష్ట్రాలనే కాదు దేశం మొత్తం మీద ఒక రేషనల్ అప్రోచ్ ఉండాలి. అండ్ పై డబ్బులు ఎటుపోతున్నాయి, అదంతా టాక్సబులా నాన్ టాక్సబులా, ఇది కూడా విచారణ చేయాల్సిన అంశమే. 3,000 రూపాయలు పెంచామంటున్నది ప్రభుత్వం, టాక్సబులా కాదా అనే దాని మీద క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం కూడా, అవునా కదా? ఖచ్చితంగా ఇవ్వాలి ప్రభుత్వం కూడా. దీనిలో ఇప్పుడు ప్రజలు సినిమా ముందుగా చూడాలి అనే వాళ్ళ బలహీనతని క్యాష్ చేసుకోవడం అనేది కూడా క్రైమ్ కిందే వస్తుంది. ఈ బెనిఫిట్ షోలు అంటే పర్మిషన్స్ ఇవ్వము, ఏదో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆపేస్తామంటే అసలే ఆపేయడం కన్నా కూడా ముందుగా సినిమా చూడాలి, ఏముందో తెలుసుకోవాలి అని ఫ్యాన్స్ కు ఉండే ఇదిని, ఆసక్తిని వీళ్ళు ఎంత పెట్టైనా కొంటారు. ఇప్పుడు సినిమా చూడటమే వీళ్ళకి ముఖ్యం కాబట్టి మనం ఎంత రేటు పెట్టినా మనం వీళ్ళని దండుకోవచ్చు అనే తరహాలో థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళంతా ఉన్నారు. అలా కాకుండా ఇప్పుడు ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టు మన బీజేపీ ప్రతినిధి చెప్పినట్టు ఆయన ఏదైనా ఒక చట్టం తెచ్చి దానికి ఇప్పుడు బెనిఫిట్ షోలు ఉండాలి, అట్ ద సేమ్ టైం కొంచెం సెక్యూరిటీ ఉండేలాగా, ఈ వచ్చే డబ్బులు కూడా గవర్నమెంట్ కి ఏదైనా ట్యాక్స్ రూపంలో కొంచెం రిటర్న్ అయ్యేలాగాను, సామాన్యులకు అనుకూలంగా ఉండేలాగా రేట్లు ఫిక్స్ చేయడం ఉత్తమం. అలానే అసలు బెనిఫిట్ షోలు రద్దు చేయడం కూడా అది మంచిదేం కాదు. ఎందుకంటే ఎప్పటి నుంచో అదొక సినిమా అనేది ఒక క్రేజ్ జనాల్లో ఉండిద్ది. సో ముందుగా మేము చూడాలి, ఏముందో తెలుసుకోవాలనే ఫ్యాన్స్ కు ఉండే ఆ ఉత్సాహాన్ని కూడా మనం ఆ బెనిఫిట్ షోలు రద్దు చేసి వాళ్ళ దాన్ని ఆ ఉత్సాహాన్ని కూడా నీరు గార్చే పరిస్థితి కూడా తేకూడదు. ఎందుకంటే మేము సెక్యూరిటీ ఇవ్వలేమనో, లేకపోతే ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుందనో దానికోసం వాళ్ళకున్న ఒక్క సెంటిమెంట్ ను కూడా మనం అది అసలే తరతరాలుగా వస్తున్న దాన్ని ఆ లెగసీని మనం ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో దాన్ని అలాగే ఉంచి కూడా అందరికీ అనుకూలంగా ఉండేలాగా, సామాన్యులు కూడా బెనిఫిట్ షోలు చూసుకునేలాగా, అలాగే థియేటర్స్ వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే మిగతా ఎవరెవరో శక్తులు ఎంటర్ అయిపోతారు. ఆ బెనిఫిట్ షోలు అంటేనే కామెడీగా ఉంటాయి. ఒకళ్ళే మొత్తం హాల్ ని క్యాప్చర్ చేయడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఆ బెనిఫిట్ షోల దగ్గరే అసలు గొడవ స్టార్ట్ అయిందని తెలంగాణలో ఒక రూమర్ అయితే వచ్చింది. ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరో ఇన్వాల్వ్ అయ్యి మాకు ఒక బెనిఫిట్ షో మొత్తం కావాల్సిందే అంటే అది చాలా కాస్ట్ అయింది, 50 లక్షల పైన. సో కనీసం స్నాక్స్ కైనా సినిమా థియేటర్ రెంట్ అయినా కట్టుకోండి, మిగతా సినిమాకి మేమేం వసూలు చేయమని చెప్పినా కూడా అలా మీరు ఇంత డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి మాకు మొత్తం బెనిఫిట్ షోనే మాకు అప్పచెప్పాలి అని అడిగినట్లు వాళ్ళు సినిమా టీమ్ నో అని చెప్పడంతో అసలు కథ స్టార్ట్ అయింది అనేది ఒక ఇందాక మహారాష్ట్ర గురించి మాట్లాడారు. సో అదే కల్చర్ కాంగ్రెస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీ కూడా ఒకటి ఆలోచిస్తుందండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది కదా అని ఎప్పుడు లేని కల్చర్ ని వీళ్ళు స్టార్ట్ చేశారనుకో, ఒక షో ఇయటం పెద్ద వాళ్ళకి కష్టమైన నష్టమైన ఇస్తారు. బట్ ఇది ఎక్కడికి ఇప్పుడు దీన్ని చూసి ఇంకొంతమంది ఇంకో స్టేట్ లో అట్లా అందరూ ఇలాగా అయితే ఏంటి మా పరిస్థితి అనేది ఒక ఇండస్ట్రీలో ఒక భయం అనేది మొదలయ్యి వాళ్ళు నో చెప్పడం జరిగింది. దానికి ఇండస్ట్రీ మీద కక్ష కట్టినట్టు ఇంతకు ముందు పార్టీ స్టాండ్ ఏంటండి ఈ మొత్తం ఎపిసోడ్? ఎందుకంటే అప్పట్లో ఆయనకు మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేశారు. ఇంత జరుగుతున్న తర్వాత ఆయన ఏం మాట్లాడలా, ఇలాంటి ట్వీట్లు లేవు ఈ వ్యవహారంలో. అంటే ఇప్పుడు ట్వీట్లు పెట్టారో మాట్లాడతారో కాదండి, పరిష్కారం కావాలి. పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఆంధ్రాలో ఇండస్ట్రీని డెవలప్ చేయాలనే సంకల్పం గట్టిగా ఉంది. అలాగే తెలంగాణ శివపార్వతి గారు ఆమె స్టాండ్, వాళ్ళ పార్టీ స్టాండ్ చెప్పనియండి. ఒకటి ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఇటు సినిమా లేనటువంటి వాళ్ళలాగా ఉన్నారు. వాళ్ళకి క్లారిటీ ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అధికారమే పరమావధి. అదే జగన్మోహన్ రెడ్డి గారు సినీ పరిశ్రమను తీసుకోబెట్టి కూర్చోబెట్టి మాట్లాడితే అది పెద్ద ఏదో పాపం అరిసినటువంటి వీళ్ళు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అక్కడ తాడవిస్తున్నా గానీ నోరు పెగలటలేదు. మరి అంత పిరికి ముఖ్యమంత్రి మనకు ఉన్నందుకు గాను మనం సిగ్గుపడాలి మరి. సో ఇది బెనిఫిట్ షోలు అనేటువంటివి అసలు ఎందుకు మొదలైన ఈ ఓటీటీలు లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఎంత ధైర్యం ఉందో ప్రజలకు తెలుసు. సినిమాకి సంబంధించినటువంటి బిజినెస్ ఏ సినిమాకైనా వారం రోజులు మాత్రమే అనేది ఒక లైన్ లా పెట్టుకున్నారండి. ఒక లిమిటేషన్ లాగా ఉంది వాళ్ళకి. వాళ్ళ కోట్లు పెట్టినా గానీ వాళ్ళకి బిజినెస్ అనేది థియేటర్లలో ఒక వారమే నడుస్తుంది. ఇంత ముందు లాగా చిరంజీవి గారి సినిమా 100 రోజులు నడవటం, లేకపోతే నాగార్జున గారి శివ సినిమా లాగా 100 రోజులు 200 రోజులు సంవత్సరం నడవటం అనేది లేదు.
సో కాలం మారింది. కేవలం వీళ్ళ బిజినెస్ ఎన్ని కోట్లు పెట్టి తీసినా, ఎన్ని గ్రాఫిక్స్ పెట్టినా, ఇట్ వాస్ లిమిటెడ్ ఓన్లీ ఫర్ 1 వీక్. ఆ 1 వీక్ లో వాళ్ళు ఎంత రిటర్న్స్ తెచ్చుకోగలిగితే దాని మీద వాళ్ళ బిజినెస్, వాళ్ళ రెవెన్యూ అనేది ఆధారపడుతుంది. కాబట్టి బెనిఫిట్ షోలు వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ల దగ్గర. సో గవర్నమెంట్ దగ్గర పెట్టినప్పుడు గవర్నమెంట్లు, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ దానికి జిఎస్టీ తీసుకొని, వాటికి రేట్లు పెంచి, వాటికి జిఎస్టీ తీసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈ రోజు హీరో గారు బయటకు వస్తే ఇంత హంగామా చేస్తున్నారు. వీళ్ళు ఎంకరేజ్ చేసింది వీళ్ళే, దీన్ని రాజకీయం చేస్తుంది రేవంత్ రెడ్డి గారే. ఇదేంటంటే పొలిటికల్ గా దీన్ని మైలేజ్ గా వాడుకుందాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు చూస్తుంది. దానికి వంతపాడుతున్నది తెలుగుదేశం పార్టీ గాని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గారి అక్కడ మలిచిన మొక్కే కదా రేవంత్ రెడ్డి గారు. సో ఇక్కడ